చేపలు ఉన్నాయేటి? ఇందులో ఏ చేపలు ఉన్నాయమ్మా? పాములు వేయడు మటగడసా? ఊరే అయ్యి దుంపలు కదా, అయ్యి సేన దుంపలే కదా అయ్యి. హాయ్ హలో, ఇప్పుడు మేమైతే చేలోకి వెళ్తున్నాము. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్నాయి ఈ ఏరియా అంతా అయితే నాకైతే తెలుసు. మొత్తం అయితేనే చేలు మొత్తమని ప్రతి మూల కూడా తెలుసు. ఎందుకంటే చిన్నప్పుడైతే మేము మల్లె మొగ్గలు కోయడానికి, జాజులు విరజాజులు కోయడానికి, ఇంకా చామంతి పూలు కోయడానికి, ఇలా పువ్వులు కోయడానికి అయితే మేమంతా ఈ ఏరియా అంతా మొత్తం తిరిగేసిందే. అంటే చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళే టైం వరకు మేము ఆ పువ్వులు కోయడానికి అయితే వెళ్ళేవాళ్ళం. అందుకే మాకు ఈ చేలు మొత్తం తెలుసు. చుట్టుపక్కల మొత్తం చేనంతా అయితే మాకైతే తెలుసు. ఇప్పుడు వదిలేసి ఇంకా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడైతే వస్తున్నాం. అంటే ఇంతకుముందు కూడా వచ్చాను, మళ్ళీ పెళ్ళి అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు వస్తున్నాము. చాలా అంటే చాలా బాగుండేది. మొత్తం ఫ్రెండ్స్ అందరం వచ్చేవాళ్ళం, చాలామంది వచ్చేవాళ్ళము ఆ పూలు కోయడానికి అయితేనే. అయితే ఇక్కడ మా అక్కలు చేను చేస్తున్నారు. ఈరోజు అయితే మా అక్కల చెవులోకి చామంతి నోరు వడ్డానికి అయితే వచ్చాము. ఇంకో మన ఇదంతా అయితే వేసేసారు, ఇంకా కొంచెం వేయాలనేసి నారు లేదనేసి ఈరోజు వచ్చిందని చెవులోకి అయితే వచ్చాము. నారు వేయడానికి అయితే మిగిలిన దానికి మొత్తం అంతా వేసేసారు. ఆ చివరి కొంచెము ఇంక ఈ గొట్ల మీద వేయాలంట. ఈరోజు నారు తెచ్చారు, వేయడానికి అయితే చెవులోకి అయితే వచ్చాము. ఈ చామంతి మొక్కల పేరు అయితే సెంటిల్లో. ఆ చామంతి పువ్వు పేరు సెంటిల్లో అన్నమాట. ఎంతది? అంత మనకు కదా. ఎంతది మొక్క? ఎంత పడింది అది? అప్పుడు 3 రూపాయలు అంత చెప్పారు కదా. 2.5. ఇది బకెట్ ఏమన్నా బకెట్ నీరు సెంటిల్లులా ఉంది. నన్ను మొక్కలు ఏమంది? అక్కడ నారు అయిపోయింది. పట్టుకెళ్ళిపోయి
తీసేనా ఏక అవునా మరి ఈడు గోతులు ఎంత తీసాడు మరి ఇయ్యేనా అయితే మొక్కలు ఇయ్యే మిగిలినటి గడ్డి మందు కూడా వేసాడా ఇప్పుడు కనకాంబరం మొక్కలు వేసి లిల్లీ తోట దగ్గర వేసాడేటి ఇప్పుడు ఈ మొక్కలు వేసిన బతకవా గొట్టు మీద చచ్చిపోతాయా మరి మిగతా మొక్కలు ఎవరికి అక్క మిగతా మొక్కలు ఎవరికి ఒరే నీ దగ్గర ఉన్నాయి మొక్కలు మళ్ళీ తేవలే మొక్కలు తెస్తాను అయితే కొన్ని కావాలి అక్క ఊరే అక్క అందులో బొబ్బస్ తోట బొబ్బస్కాయలు కొత్త ఎవరన్నా ఏమన్నా అంటారా ఇడాకా కాయకులు కూడా కొట్టేసాడు ముందు అవి ఎక్కువ అంటున్నాయి పొడిచారు వచ్చి ఇదన్నా చిలకడ దుంపలా ఉన్నాయి కదా చిచ్చి దరిద్రం నిజమేనా నిజంగానే వెటకారంగానా నువ్వు బెండ తోట ముదిరిపోయింది అది ఇటాక బొత్తిగా చాలా వచ్చింది అక్కడ దాకా తవ్వేరా ఓహో ఇక్కడ దాకా చేస్తున్నారు మీరు అక్క బకెట్ తెచ్చానా ఇక్కడ మంచి తాటికెళ్ళి కదా తేగలు వస్తాయి ఇప్పుడేమో కుళ్ళిపోతున్నాయని పాడేయడం తర్వాత తేగలు వస్తే తినేయడం ముద్ర తోట బెండ తోట పోయింది అయిపోయిందే తెగ వచ్చేసినాయి ఈ మొక్కలే పిచ్చియే బాగా వస్తాయి మంచి బయ రావు కానీ
చెత్త ఏంటి రావు మొక్కలు చూడు పీకుతున్నా. అక్కడ తుంగకాయలు పీకం చిన్న. ఎక్కడ తొంకాయలు? అక్కడ మధ్యలోకి ఇరిగిపోతాయేమో. ముందు కొట్టిన కదా ఊడు వచ్చేస్తే. ముందు కొట్టిరా. ఈ గడ్డి అయితేనే ఎంత పీకినా కానీ అసలు వస్తూనే ఉంటుంది. కింద దుంపలాగా అయితే ఉంటుంది. ఇది ముందు కొట్టినా కానీ అసలు చావదు. దుంపతో పాటు పీకితే కనుక కొంచెం కొద్ది రోజులు అయితే రావడం మానేస్తుంది. కానీ పీకుతుంటే మధ్యలో కూడిపోతూ ఉంటుంది. మధ్యలో కూడిందంటే మళ్ళీ రేపటికల్లా వచ్చేస్తుంది ఈ మొక్క అయితేనే. ఏది చచ్చినా కానీ ఈ పిచ్చి మొక్కలు అయితే చచ్చిపోవు. ఎడి ఇక్కడ ఎక్కువగా ఉంది. మరి అక్కడ ఒకటి తిరగాల. గజిబిజి అన్నీ ఒక చోట ఉన్నాయి కాబట్టి దుక్కులు ఉండిపోయాను నేను. ఆయన మా మాయ ఏమన్నాడో గొప్పులు తీయమన్నాడు. అవన్నీ అరద్దని చెప్పాడు. నువ్వు వెనకాల ఉడిదిలేసి అదర ఉడుకు పీకు. ఒరే తొంగ పీకు. మొక్క వేస్తున్నాడు. ఈ గడ్డి బాగానే వచ్చేస్తుంది సింపుల్గానే. తొంగ కూడా మెత్తగా ఉండడం వల్ల బాగానే వస్తుంది. కానీ ఒక్కొక్కటి తెంపేస్తున్నాను, మధ్యలో తెగిపోతుంది. అది ఎంత జారాగానే అలాగే మొత్తం ఏం తెంపేలేదు. కొన్ని అక్కడక్కడ తెగినాయి. వచ్చాను ఇలాంటివి మాట్లాడతాక బాగా పనికొస్తావు నువ్వు. కాదు ఇటేపు ఎక్కువ ఉన్నాయంటే నువ్వు ఉన్నావు కాబట్టి ఎక్కువ ఉన్నాయి అంటున్నాడు. మరి సరిపో దానికి చాలా సంవత్సరాలు అవి ఉంటాయి. మా చిన్నప్పుడే ఒక రకంగా ఉండేది ఆ చెట్టు. ఇగో ఈ ఏరియా అంతా మాదే తెలిసావా పిల్లడా. ఒకప్పుడు తెగలేసే వాళ్ళు మీద ఇదంతా కదక్క. మల్లి మొక్కలకి జాజులకి అదిగా అక్కడ యా చెట్టు ఒకటే ఉంది అక్కడ. అప్పటి నుంచి లక్ష్మీనారాయణ చేసాడు. కాయలు కోసినప్పుడు అలాగే అంటావు. బోల్ కాయలు కోస్తాను. పువ్వులు కోసినప్పుడు నువ్వు పెట్టిన మొన్న ఇంకోసారి నేను తిరుగుతాను. ఇలాంటి వాటికి తక్కువ రావు. చాలా తెలుగుగా మాట్లాడతావు నువ్వు. నా దగ్గర నేర్చుకున్నావు. నాకే తెలివితేటలు ఉంటే ఇలాగేమి ఉండకపోదును. చాలా కమ్మగా ఉంది దారి.
నిజమే చూడలేదు నేను అటేపు చిచ్చి బాబోయ్. ఎప్పుడు చూసినా సపడ మొక్కలు అంతా ఉంటాయి ఈడక. ఎప్పుడు చూసినా సపడ మొక్కలు అంతా ఉంటాయి ఏంటి? ఈ పైపు వస్తుందా రాదా? నేను వేసు మరి అదేంటి మరి సౌండ్ వస్తుంది? అక్కడ నీళ్ళు వస్తున్నాయా? మళ్ళీ కడుక్కుని మళ్ళీ బురదలోకి రావాలి ఏంటి? కడేస్తావు నువ్వు కడుక్కుంటాను. బకెట్ తెమ్మని రావు బకెట్ ఎవరు ఏమనరు కదా. ఆవు పేడ నీళ్ళు పారవేసేస్తాను. ఒకసారి వచ్చే బందలోకి వెళ్తే మళ్ళీ బంద్ అవుతుంది. ఇగో ఇవన్నీ రకరకాల మొక్కలు అంట్లు అయితే అమ్మడానికి పెట్టారు అక్కడ. రెడీ చేస్తూ ఉంటారన్నమాట చేయాలంటేనే. ఇదేమో మోటార్ వేస్తే వాటర్ వస్తుంది. ఇది ఇందులో స్ప్రింగ్ ఉంటుంది. వేలుతో ప్రెస్ చేస్తే వాటర్ వస్తుంది అందులో నుంచి. అయిపోయింది. భలే ఉంది అక్క. ఇదే ఇవి అక్క అందులోని చేతి పట్టుకుంటే అందరు చూస్తారు. హాయ్ హలో ఫ్రెండ్స్, మక్కలేడు అయిపోయింది. ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. కోత ఉందా? బొబ్బస్కాయ చెట్టు కోత అందలేదు కానీ బొబ్బస్కాయలు భలే కాసేసింది దీనికి. ఎల్లు ఓ వెళ్తా వెళ్ళవా? నేను ఆడను మీద నుంచి వెళ్తూ ఊపేయడానికి చూస్తున్నాను నేను రావడానికి. ఈ కాలువలో నీళ్ళు పర్లేదు ఎడల్పుకుంది. ఊపుకో ఊపుకో. పోను పడిపోతే ఇంకో పోను ఉంది. కానీ మేము జాజులు కోయడానికి వచ్చినప్పుడు ఈ కాలువ నీళ్ళు ఒకసారి తాగేసి నేను దావత వేసేసి అప్పుడు నీళ్ళు బాగుండి.